ఈరోజు దేవుని వాగ్దానము. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడు. లోకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవుడు మనల్ని శత్రువులు కూడా ప్రేమించే హృదయాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నిజంగా అది చిన్న విషయం ఏమీ కాదు, అది చాలా కష్టమైన విషయము. మనల్లో ఎవరైనా ఒక మాట అంటేనే మనం పడవలేం కదా. అటువంటి మన శత్రువుల్ని మనం ప్రేమించేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఎవరినండి దేవుడు క్షమించమండండి? ఆయన మొహం మీద ఉమ్మేసే వారిని క్షమించమనరండి. ఆయన్ని కొరడాలతో కొట్టేవారిని క్షమించమన్నారండి. ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టేవారిని క్షమించమనరండి. ఆయన్ని చిత్రహింసలు చేసేవారిని ఆయన క్షమించమని తండ్రి దగ్గర వేడుకుంటున్నాడండి. కానీ మనము చిన్న చిన్న విషయాలు కూడా మనము తట్టుకోలేక మనము ఎంతో ద్వేషిస్తున్నామేమో. కానీ దేవాది దేవుడు మన శత్రువులు కూడా మనము ప్రేమించేవారుగా ఉండాలని, అటువంటి హృదయం దేవుడు మనకు కలుగు చేయాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.